ఇప్పుడు మీరు చూస్తుంది డెల్ ఇన్స్పిరాన్ 3576 మోడల్ ల్యాప్టాప్ అండి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి డిస్ప్లే కనెక్ట్ చేయడం జరిగింది. ఏంటి ల్యాప్టాప్ ఎలా ఉందని చూస్తున్నారా? ల్యాప్టాప్ ఓపెన్ చేసాక అన్ని ల్యాప్టాప్లు ఇలానే ఉంటాయండి. ల్యాప్టాప్ విషయానికి వస్తే మూవీ చూస్తుండగా మధ్యలో ఆగిపోయి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంది కానీ స్క్రీన్ కనిపించట్లేదని కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చారు. సో ప్రాబ్లం ఏమైంటుందని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి స్క్రీన్ అయితే మనకు కనిపిస్తుందండి, బట్ స్క్రీన్కి ఉండే బ్యాక్ సైడ్ ఉండే బ్యాక్ ఎల్ఈడి అనేది ఆగిపోయింది. ఆ బ్యాక్ ఎల్ఈడి లేని కారణంగా మనకి డిస్ప్లే షో అవటం లేదు. ఇప్పుడు నేను బ్యాక్ ఎల్ఈడి పెట్టి చూపిస్తాను చూడండి, మీకు డిస్ప్లే కనిపిస్తుంది. సో ఇది ల్యాప్టాప్లో చాలా కామన్ కంప్లైంట్ అండి. ఇది అయితే స్క్రీన్ సైడ్ అయినా ఉండాలి, లేదంటే బోర్డ్ సైడ్ అయినా ఉండాలి ఈ కంప్లైంట్. సో నేను స్క్రీన్ అయితే రీప్లేస్ చేసా, బట్ నో యూస్. మనకి ఇష్యూ బోర్డ్ సైడ్ ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. మనకు తెలిసిందాక బోర్డ్ సైడ్ ఇష్యూ అంటే మన బోర్డ్ రిపేర్లో తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే. బోర్డ్ రిపేర్ చేసాక తీసిన వీడియో అండి. ఇప్పుడు డిస్ప్లే చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. ల్యాప్టాప్ బోర్డ్ రీప్లేస్మెంట్ ఎవరైనా చేస్తారండి, బట్ బోర్డ్ రిపేర్ చేసిన వరకే ఒక రేంజ్ ఉంటుంది.